హాయ్ అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది శుక్రవారం పూజ వీడియో అండి. మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుండి ఇంటి ముందు ముగ్గు వేసినప్పటి నుండి అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాక ప్రతిరోజు పెడతాను, శుక్రవారం కూడా పెట్టుకుంటాను. అలాగే మాకు 2 గుమ్మాలు ఉన్నాయండి. ఇది ముందర మకర ద్వారణం అంటారు కదా, అలాంటి గుమ్మం ముందుగా నేను పసుపు కుంకుమలు అన్నీ అలంకరించుకొని గడపనైతే ముగ్గు పెట్టుకొని కలర్స్ అయితే కంపల్సరీ ప్రతి శుక్రవారం వేస్తానండి. ఇది మొదటి గుమ్మం అండి. ఇక్కడ తామర పువ్వులు వేసి గడపనైతే అలంకరించుకున్నాను. ఇది వెనక వైపు ఉండే రెండో గుమ్మం అండి. గుమ్మానికి ఎదురు వైపు ఇటుపక్క అటుపక్క నేను ముగ్గునైతే పెట్టుకొని గడపనైతే పసుపు కుంకుమలతో అలంకరించుకుంటానండి. ముందుగా పసుపు రాసేసి ముగ్గు పెట్టేసుకొని కలర్స్ అంతా వేసుకొని గుమ్మాన్ని అయితే అలంకరించుకున్న తర్వాత రంగులతో అంతా అలంకరించేసి తర్వాత నేను పూజనైతే స్టార్ట్ చేస్తాను. మొట్టమొదటిగా ద్వార పూజనైతే చేసుకున్నాకే పూజా రూమ్లో అయితే పూజనైతే స్టార్ట్ చేస్తానండి నేను. ఇవి రెండో గుమ్మం అండి. తర్వాత మనము ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం రాగి చెంబులో నీళ్ళు అది పెట్టుకుంటాం కదండి, ఎర్ర పువ్వులు వేసి అలా పెట్టుకున్నాను అండి. ప్రతి శుక్రవారం మంగళవారాలు నేను పెట్టుకుంటానండి. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత పూజా రూమ్లో పూజనైతే స్టార్ట్ చేస్తానండి. నేను అష్టగంధ చందనం అయితే యూజ్ చేస్తానండి, రోజ్ వాటర్తో కలిపి. ఈ పూజా సామాగ్రిని అయితే ముందు రోజు గురువారం రోజుని అన్ని పీతాంబరితో క్లీన్ చేసి పెట్టుకునేస్తానండి. మళ్ళీ లేవగానే స్నానం అది చేసుకొని ముగ్గులంతా పెట్టుకునేసిన తర్వాత పూజా రూమ్లోకి వచ్చి పూజా రూమ్ అప్పుడు చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకుంటూ పూజా సామాగ్రిని అంతా అలంకరించుకుంటానండి. పూజా సామాగ్రిని మొత్తం అలంకరించుకునేసరికి కొంచెం పూజకి లేట్ అవుతుందండి. మనం పెట్టుకునే పూజ వస్తువుని బట్టి మనకు కొంచెం తొందరగా అయితే పూజ అనేది జరుగుతుంది. ముందు రోజే బొట్లు అవి పెట్టుకుంటాను. ఒకవేళ కుదిరితే ముందు రోజే పెట్టేసుకుంటాను, లేదంటే శుక్రవారం పూజ చేసేటప్పుడు పూజ గదిలోనే కూర్చొని పూజ రూమ్లో మొత్తం అన్నీ సర్దుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేస్తానండి. ఇంకా కామాక్షి దీపాలు అయితే 3 ఉన్నాయండి. అష్టలక్ష్మి దీపం ఉంది, కామాక్షి దీపం ఉంది, అండ్ గజలక్ష్మి దీపం ఉంది. అమ్మవారి ముగ్గురు దీపాలకి చందనం కుంకుమలతో అయితే బొట్లు అవి పెట్టుకుంటాను. 2 దీపాలు వచ్చేసి పైన పెట్టుకుంటానండి. మనం దేవుని పటాలు ఉంటాయి కదా, ఆ పూజా ఫొటోస్ దగ్గర, దేవుడు ఫొటోస్ దగ్గర పెట్టుకుంటాను. ఒకటి వచ్చి నట్టిల్లు అంటాం కదండి, నట్టింట్లో అయితే ఒక కామాక్షి అమ్మని పెట్టుకొని అమ్మవారికి ఇరువైపులా 2 మా ఇత్తడి దీపాలైనా లేదంటే మట్టి కుందులైనా పెట్టుకొని పూజనైతే మామూలుగా చేసుకుంటాను. ఎందుకంటే పంచదీపారాధన శుక్రవారం చేస్తే చాలా మంచిదండి. అందుకోసం అనేసి పంచదీపారాధన నేను చేస్తాను. అవి ఇత్తడివైనా కావచ్చు, మట్టివైనా కావచ్చు, లేదు మన దగ్గర ఉంటే సిల్వర్వైనా ఏవైనా సరే అండి. పంచదీపారాధన చేస్తే చాలా మంచిదండి. ప్రతిరోజు కుదిరిన వాళ్ళు పంచదీపాలతోనే దీపారాధన చేయండి. 5 దీపాలను అయితే పెట్టుకోండి, చాలా మంచిది. నేను మామూలుగా 5 దీపాలనే వెలిగిస్తాను. కుదిరినప్పుడు 2 దీపాలతో సర్దుకుంటాను. ఇది వాష్ చేయకపోతే ఆ దీపాలను ఆ రోజు 2 పెట్టుకుంటాను, లేదు ముందే క్లీన్ చేసి పెట్టుకుంటే 5 దీపాలను అయితే పంచదీపారాధన అయితే చేస్తాను. చాలా చాలా మంచిదండి. ఫ్రైడే రోజు అయితే పంచదీపారాధన చేస్తే అవి ఏ కుందులైనా పర్లేదండి, 5 దీపాలను అయితే పూజారంలో పెట్టుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మనకు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. మనం పూజ చేస్తూ ఉంటాం కాబట్టి నిత్య పూజలో అయినా పంచదీపారాధన చేసుకోవచ్చు. లేదు కొందరు శుక్రవారం మాత్రం దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే కంపల్సరీ పంచదీపారాధన చేయండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. పాజిటివ్ ఎనర్జీ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఎటువంటి గొడవలు ఏం లేకుండా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. నేను పెట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను. తర్వాత అన్నీ బొట్లు అవి పెట్టుకున్న తర్వాత చిన్న పీఠం అయితే ఉందండి, అక్కడ చిన్నగానే సింపుల్గా చేసుకుంటాను. ఈరోజు నేరేడు పళ్ళు అయితే నైవేద్యంగా పెట్టాను. ఫస్ట్గా కొనుక్కొచ్చుకున్నాను. అవి నైవేద్యంగా పెట్టి మంచినీళ్ళు, కలశం చెంబు చిన్నగా పెట్టుకొని బెల్లం ముక్కను, అటుకులు, పానకం అయితే కంపల్సరీ పెట్టుకుంటాను అమ్మవారికి. చూసారు కదా, కామాక్షి దీపంకి ఇరువైపులా 2 ఇత్తడి కుందులు అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు, ఇక్కడ అష్టలక్ష్మి దీపారాధన అయితే చేసుకున్నాను. అదే అష్టలక్ష్మి దేవి ఫోటో ముందర
అష్టలక్ష్మి దీపారాధన అయితే చేసుకున్నాను. మామూలుగా అక్కడే పెట్టుకుంటాను, అక్కడైతే దీపారాధన చేసుకున్నాను. మనసులో ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనేసి 8 సార్లు అయితే అనుకున్నాను.